హలో హాల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ క్రేవింగ్స్ విత్ ఎస్బీ. ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ అండి. ఇది చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ అండి. నేను చూపిస్తాను ఎలానో. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. నీట్గా కడిగి సైడ్ పెట్టేశాను. అండ్ కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక 20 కాజూస్ తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, పుదీనా అండ్ కొత్తిమీర. అండ్ ఇవన్నీ నేను జార్లో మిక్సీ కోసమని తీసేసుకుంటున్నానండి, పేస్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు చూపించినవన్నీ మనం మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ చికెన్ నీట్గా కడిగేసుకున్నాం కదా, అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఇప్పుడు పేస్ట్ పట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మీరు ఇక్కడ పెరుగు ఆప్షనల్ అండి, పెరుగు కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. నేను ఇక్కడ పెరుగు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవంతా మంచిగా కలుపుకొని ఒక 1/2 అవర్ అలా సైడ్కి పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో. అండ్ ఈ పక్కన నేను ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మసాలాస్ యాడ్ చేస్తున్నానండి. లవంగ, చెక్క, ఇలాచి అండ్ బిర్యానీ ఆకు, కొంచెం పచ్చిమిర్చి మిడిలో కట్ చేసి వేస్తున్నాను. ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనం సైడ్ పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అదంతా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఇవంతా యాడ్ చేసుకో ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఈ కర్రీ వచ్చేసి చపాతీస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ బగారా రైస్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఎప్పుడు రొటీన్ చికెన్ కాకుండా ఇలా ఒకసారి చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక 10 minutes అలా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. వాటర్ అంతా పైకి వస్తుంది కదా. అండ్ పక్కకు తీసుకున్న చికెన్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి దీంట్లో పోసేసాను. లిడ్ పెట్టేసుకొని ఒక 10 minutes తర్వాత చూద్దామండి. ఇది ఆఫ్టర్ 10 minutes చూపిస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. మీకు ఇది ఆప్షనల్ అండి, యాడ్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, మరి ఎక్కువ యాడ్ చేయకండి. అండ్ ఇక్కడ నాకు సాల్ట్ అనేది సరిపోలేదు, నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. మీకు ఎంత కావాలో అంత రుచికి సరిపడా యాడ్ చేయండి. ఇక్కడ మనం మిర్చి పౌడర్ అనేది మనం యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తున్నాం కాబట్టి కారం అనేది ఏం యాడ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, ఇలా కుక్ అవుతుంది. బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ అండ్ సింపుల్ వే. ఇంక ఇంతే. ఇది మనం జస్ట్ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి మనకి రుచికి సరిపడా, మిర్చి అనేది మనకి ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేయండి. ఇది చేస్తే సరిపోతుంది. ఇంకంతే అండి, ప్రాసెస్ అంటే ఏముండదు. ఇది అనేది బాగా బాయిల్ అవుతే అయిపోయినట్టే. అండ్ కొంచెం నేను ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ లిడ్ పెట్టేసుకొని ఒక 10 to 15 minutes తర్వాత చూద్దాము.
ఇది ఆఫ్టర్ 15 మినిట్స్ అండి. చూసారు కదా ఇలా థిక్ గ్రేవీగా బాగా బాయిల్ అయిపోయింది చికెన్ అనేది. ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కర్రీలో నుండి. చూసారు కదా ఇది ఎంతో చాలా ఈజీ ప్రాసెస్ అండి. వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు. నేను ఏదైనా ఈజీ సింపుల్ ప్రాసెసే చూపిస్తాను నా కుకింగ్ ఛానల్లో. తప్పకుండా ట్రై చేయండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. తింటుంటే ఇంకొక ముద్ద ఎక్స్ట్రానే తినబుద్ధి అవుతుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.